నమస్తే భయ్య అందరికీ. ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు. అది ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా దాదాపుగా ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చూడు, ఫోన్ చేస్తూనే ఉన్నారు. పెద్ద అయిన దాంట్లో బర్త్డే ఫంక్షన్లో నేను మాట్లాడడం తప్పే, చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో నేను చెప్పడం తప్పే పెద్ద అయిన దాంట్లో. కాకపోతే నేను కెమెరామన్ గంగతో రాంబాబులే డైలాగ్ నేను ఫిక్స్ అయినది అది. ఇది ఆన్ ది స్పాట్లో వచ్చింది. ఈ డైలాగ్ చెప్పినాను. కానీ మేము నిజంగా చెప్తున్నాం, కళ్యాణన్న కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. ఇదైతే నేను భయపడి చేయట్లేదు. నిజంగా చెప్తున్నాను, ఏదో భయపడి అస్సలు చేయట్లేదు. నాకు తెలుసు, నాకు నిజంగా అంటే ఇట్లా జరుగుతుందని నాకు అసలు నాకైతే తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందుకు మాట్లాడేటివి ఎక్కడ మీరు మాట్లాడినారు కదా ఇంతకుముందుకు. చిన్న పిల్లలతో మాట్లాడిస్తున్నారు మీరు. ఆయన బొరగడ్డ అనిలు ఆయన మాట్లాడినాడు, ఆయన పేరుని నానే ఆయన మాట్లాడలేని ఇంతకుముందుకు పచ్చి బూతులు మాట్లాడినారు కదా. అప్పుడు ఏమైనారు మీరంతా? అప్పుడు ఎక్కడున్నారు మీరు? అప్పుడు వినిపిస్తావా? నేను ఏది బూతు పదం మాట్లాడలేనాడ స్టేజ్ పైన. డైలాగ్ పరంగా చెప్పినా నేను చెప్తున్నాను. జగన్ గారి ఫ్యాన్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీ మనోభావాలు ఏమైనా దెబ్బ తీసింటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా. అంటే సారీ నేను ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఇంకా నేను. కాకపోతే కళ్యాణన్న గురించి అంటే మాత్రం అస్సలు భయపడం, ఎంత దూరమైనా పోతాం. ఇది చాలామంది పార్టీ ఆఫీస్ కార్డు నుంచి ఫోన్ చేసినారు నాకు. చాలామంది ఫోన్ చేసి, తమ్ముడు నీకు సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ కూడా ఇస్తామని చెప్పి జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. జనసేన పార్టీ నాకు నిజంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి థ్యాంక్ యూ. బాగా రెస్పాన్స్ అయినారు నా గురించి మంచి వీడియోలు కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అలా జై హింద్.